దేవుని చేత మనము తగ్గింపబడాలి. ఎప్పుడైతే నీ పాపం నీకు అర్థమవుతుందో, నీ బలహీనతలు నీకు అర్థమవుతున్నాయో, నీ అహంకారం నీకు అర్థమవుతుందో, నీ పాపస్థితి నీకు అర్థమవుతుందో, అప్పుడు నువ్వు తగ్గింపబడిపోయినట్టే. ఆ రీతిగా నిన్ను నీవు అర్థం చేసుకున్నప్పుడు పౌలు ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో 3 దినాలు నువ్వు అలా పశ్చాత్తాపడ్డావు. ఇంక అనుమానం లేదు. అప్పుడు నువ్వు వెర్రివాడిగా చేయబడ్డావు. ఇప్పుడు చూడండి పౌలు లేచాడు తిరిగి. లేచిన తర్వాత అతను మొట్టమొదటిగా అన్న మాట ఏంటంటే యేసే క్రీస్తు అన్నాడు. అది జ్ఞానం. అసలు జ్ఞానం అంతా కూడా ఆ ఒక్క సెంటెన్స్‌లో ఉంది. యేసే క్రీస్తు అన్న ఆ ఒక్క వాక్యంలో జ్ఞానం అంతా కూడా ఉంది. ఇక అంతకు మించి జ్ఞానానికి వేరే మార్గం లేదు. అక్కడి నుంచి ఎంత జ్ఞానవంతుడైపోయాడు చూడండి పౌలు. అసలు అతను రాసిన పత్రికలు ఈ రోజుకి కూడా చాలా మంది అర్థం చేసుకోలేరు. చాలా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇది కొందరైతే అసలు ఇది పౌలు రాసిందా కాదా అన్న చోటే ఆగిపోతారు. అంత వెనకబడిపోయి ఉన్నారు. మళ్ళీ గొప్ప గొప్ప చదువులు చదివిన వాడు, గొప్పవారి కింద మేము నేర్చుకున్నామని చెప్పిన వాడు. ఒకటి పరిశుద్ధ గ్రంథంలో కాంట్రవర్సీ లేదు. పౌలు కొన్ని సందర్భాల్లో ఆలోచన ఒకటే కానీ వ్యక్తపరిచే విధానం వేరేగా వ్యక్తపరుస్తాడు. అది ఒక వ్యక్తికి రాస్తున్నప్పుడు ఒకలా రాస్తాడు, ఒక సంఘానికి రాస్తున్నప్పుడు ఒకలా రాస్తాడు. అందులో ఒక ప్రాంతంలో ఉన్న సంఘానికి రాస్తున్నప్పుడు ఒకలా రాస్తాడు. అంటే ఉద్దేశం ఒకటే, అతని మనసులో దానికి సంబంధించిన జ్ఞానం ఉంది. కానీ వివరించేటప్పుడు ఎవరికి రాస్తున్నాడో వాళ్ళకి యోగ్యంగా ఉండేటట్టు వివరిస్తుంటాడు. అది ఇప్పుడు మనకన్నీ కూర్చబడిన తర్వాత క్రొత్త నిబంధన కింద మనం ఏం చేస్తున్నామంటే దేనికి దాన్ని బయటికి తీసి పరిశుద్ధ గ్రంథంలో వాక్యాల్ని మనం ముక్కలు చేసి చిచ్చు చేస్తాం. కారణం ఏంటంటే వీరెవరు వెర్రివాళ్ళు కాలేదు. ఈ వెర్రివాళ్ళు కావాలంటే ప్రభువే మనల్ని వెర్రివాళ్ళకి చేయాలి. అంటే ఇప్పటి వరకు మనం సాధించింది, చేసింది, చెప్పింది జీవితంలో అది ఏదో అనేవాడి, అది లోక సంబంధం అనివ్వండి, లేదంటే వాక్యపరంగా అవనివ్వండి, ఏదో అనివ్వండి, అది వెర్రితనము అని నీ హృదయంతో నువ్వే ఒప్పుకునేటట్లుగా ప్రభు చేయాలంటే ప్రభు నీ మీద పని చేయకపోతే నువ్వు యేసే క్రీస్తు అనే జ్ఞానాన్ని సంపాదించుకోలేవు, అన్న సమాచారాన్ని సంపాదించుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం సమాచారం ఇస్తుందంటారు కొంతమంది. సమాచారం సంపాదించుకోవచ్చు యేసే క్రీస్తు అని. సమాచారం నుంచి ఏమి రాదు. సమాచారం నుంచి ఎక్కడికి వెళ్తే మళ్ళీ ఈ క్రీస్తు ఎవరు, ఈ క్రీస్తు మనకేమవుతాడు, ఈ గందరగోళంలోకి వెళ్తుంది. అసలు యేసే క్రీస్తు అన్నప్పుడు దేవుని యొక్క చిత్తమంతా కూడా ఆయనలోనే ఉందన్న సంగతిని పౌలు గమనించాడు, గుర్తించాడు. అందుకే యేసే క్రీస్తు అన్నాడు. ఆయన ఏదైతే ఒప్పుకోలేక కూడా ఒప్పుకున్నాడు. ఆ యేసే క్రీస్తు అన్నప్పుడు దేవుని యొక్క చిత్తమంతా కూడా అక్కడే ఉంది. ఇంకా ఆ క్రీస్తు నుంచే పొందాడు జ్ఞానం.